జగిత్యాల నిత్య జనగణమన మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో స్వర్గీయ ఊటూరి గంగారాం సర్వజనుల జ్ఞాపకార్థం జగిత్యాల పట్టణం టవర్ సర్కిల్ సెంటర్ లో ఉచిత మినరల్ కూల్ వాటర్ ఊటూరి వాసు సౌమ్య సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా మినరల్ కూలర్ వాటర్ ఏర్పాటు చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే 36 అన్న అన్ని లెక్క భరిస్తాం. ఇంకా దండ తిరుగుతానే ఇంకా సామాన్య వాళ్ళు అందరూ వాళ్ళు నీళ్ళు బాగున్నాయి. జాతీయత పెంపొందింపు చేయబడే విధంగా పుత్తూరు గంగాధర్ గారు ఏదైతున్నారో వారి మిత్ర బృందం కలిసి వీళ్ళ అనునిత్యం ఉదయం 9:30 ఏదైతున్నదో జనగణమన నేషనల్ యాంథమ్ ఏదైతుందో ప్లే చేయటము, జగిత్యాల వాసులు అందరినీ కూడా ఒక విధంగా జాతీయత దేశభక్తి వైపు మరి ఆలోచింప చేయటం అభినందించదగ్గ విషయం. దాంతో పాటుగా వీళ్ళ గ్రామీణ ప్రాంత ప్రజానికేమో కానీ ఈ మండు వేసులు ఏదైతుందో త్రాగునీటి కొరకు ఇబ్బంది పడకుండా సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పని టవర్ సర్కిల్, అసలు జగిత్యాల పట్టణం అంటేనే టవర్ సర్కిల్. టవర్ సర్కిల్ ఏదైతుందో వారి మిత్ర బృందంతో ఏదైతుందో ఊటూరి వాసు సౌమ్య గారి యొక్క సహకారంతో ఈ ప్యూరిఫైడ్ వాటర్ కూలర్, బోత్ ప్యూరిఫైడ్ వాటర్ కూలర్తో పాటుగా ఏర్పాటు చేసి మరి రౌండ్ ది క్లాక్ ఈ త్రాగునీటి సౌకర్యం కల్పింప చేయబడే విధంగా వారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆరంభించేసినందుకు గంగాధర్ గారి మరి వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఉదయపూర్గా తెలుసుకున్నాను. వాళ్ళకి ఇటువంటి యొక్క కార్యక్రమం జగిత్యాల పట్టణంలో ఇతరత్ర కూడా, ఎందుకంటే ఓల్డ్ బస్ స్టాండ్ కూడా మన పెద్ద కూడా ఎక్కువ గ్రామీణ ప్రాంత ప్రజానికం అంతా ఇది ఓల్డ్ బస్ స్టాండ్ ఉండే ప్రయాణం అవకాశం ఉంది. అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ కానీ ఇక్కడ అఫ్కోర్స్ న్యూ బస్ స్టాండ్ అయితే మనకు లోకల్ సౌకర్యం ఎక్కువ. న్యూ బస్ స్టాండ్ ఇతరత్ర బీచ్ ప్రాంతమే కానీ కొద్దిగా ఐడెంటిఫై చేసి ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచించేది. నేను తగు విధంగా అంటే అందులో కాంట్రిబ్యూట్ కావడానికి వ్యక్తిగతంగా నేను కూడా సిద్ధంగా ఉంటా చెప్పని గంగాధర్ గారికి నేను చెప్పాను. మరొకసారి గంగాధర్ గారిని అభ్యర్థించడంలో పాల్గొన్నట్టు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతమంది గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి లీడర్ నిబంధన గారి కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్ గారి కానీ, రామకృష్ణ గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. వైద్య సునీల్ ఉన్నాడు, శ్రీనాథ్ ఉన్నాడు,
మన విద్యా సంస్థల అధినేతలు కేసీఆర్ వారు ఉన్నారు, మనం కైలాసం గారు ఉన్నారు, అందరూ కూడా నేను ధన్యవాదాలు.